సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగినటువంటి గౌతు లచ్చన్న గారి విగ్రహానికి పాలాభిషేకానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా జేఏసీ తరఫున ఇక్కడ ఎర్రగొండపాలెం బీసీ వర్గానికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో బీసీలు 55% ఉన్న బీసీల మేము మరి అన్ని రంగాలలో ఈ రోజు వెనకబడి రాజకీయ చైతన్యం లేక మరి రాజకీయ చైతన్యం తోటి ఈ రోజు ఈ కార్యక్రమం జరగటం చాలా అభినందనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో బీసీ జేఏసీ తరఫున ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరూ మొత్తం యువత, మహిళలు, పురుషులు, వృద్ధులు మొత్తం తోటి 175 నియోజకవర్గాలలో 175 మందిని ఇన్ఛార్జీలుగా పెట్టి బీసీలలో రాజకీయ చైతన్యం కలగజేసి బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని, గౌతు లచ్చన్న గారి ఆశయాలను కొనసాగిస్తామని, అవి మర్చిపోకుండా యువత కూడా తెలియజేసి మరి వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని ఈ రాష్ట్రంలో కలగజేసే విధంగా మేము చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ గౌతు లచ్చన్న గారు, జోహార్ గౌతు లచ్చన్న గారు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. సోదరులారా, డిసెంబర్ 15వ తారీఖున నూజివీడు నియోజకవర్గంలో ఆర్టీసీ బస్టాండ్ నందు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఆ విగ్రహావిష్కరణకి కుల మతాలకు అతీతంగా భారీగా జన సమీకరణ జరిగి, అలాగే ఒక బీసీలే కాకుండా అగ్రవర్ణాలకు చెందిన అందరు సోదరులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమం దిగ్విజయం చేశారు. కానీ కొన్ని రాజకీయ కుహనాశక్తులు బీసీలను విచ్ఛిన్నం చేసే కొన్ని మాటలు మాట్లాడి మనల్ని బీసీలను విచ్ఛిన్నం చేయాలన్న ఉద్దేశంతో మాట్లాడిన దానికి ఖండింపుగా మన బీసీ పెద్దలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ వైకయ్య గారు, అలాగే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్రావు గారు, అలాగే గౌడ సంఘం అధ్యక్షులు యామ మురళి గారు, వీరందరూ బీసీ జాయింట్ యాక్షన్ కమిషన్ ప్రెస్ క్లబ్ లో విజయవాడలో తీర్మానం చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఆ విగ్రహాలందరికీ పాలాభిషేకం చేయవలసిందిగా ఆదేశించడమైంది. ఆ ఆదేశానుసారంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని మేడి కూడలినందు ఉన్న ఎర్రగొండపాలెంలో పాలాభిషేకం జరిపించి, అలాగనే అందుకు కృతజ్ఞతగా అన్ని కులాల మతాల అతీతంగా అన్ని కులాల వారి కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం ప్రకటించినందుకు, అలాగే మార్కాపురం నుంచి బీసీ ఉద్యోగ జేఏసీ వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు, అలాగే ఇక్కడ బీసీ సంక్షేమం, బీసీ సంఘం, అలాగే మిగతా బీసీ కులాలన్నీ రజక సంఘం, గౌడ సంఘం, యాదవ సంఘం మరియు ఇంకా మిగతా బీసీ కుల సంఘాలన్నీ పాల్గొని కార్యక్రమం చేసినందుకు సభాపూర్వక మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సోదరులారా.